నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను లక్ష్మి పురుషుల్లో పుణ్య పురుషులు వేరయ్య ఈ విషయాన్ని 600 ఏళ్ల క్రితమే సమాజహిత కవి వేమన చెప్పారు. ఇది సరే, గోవుల్లో ఘన గోమాతలు వేరువేరు. ఈ విషయం ఎందరికి తెలుసు మరి? అవును, ఆవంటే ఈ భూమి మీద కనిపించే కామధేనువు, అశేష భారతావని పూజలందుకునే సజీవ దేవత. ఈ ఆవుల్లోనూ విభిన్న జాతులు 2-3 కాదు, ఈ ప్రపంచంలో 1000కి పైగా ఆవుల జాతులున్నాయంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇందులో 50కి పైగా జాతులు భారతదేశంలోనే ఉంటే 2 జాతులు ప్రపంచ రికార్డును సృష్టించాయి. వీటిలో ఒకటి కేరళీయుల కుట్టివేచూర్, రెండవది ఆంధ్ర పుంగనూరు గుమ్మ. అవును, మరగుజ్జు ఆవులంటే అంత చిన్నచూపు వద్దు, వీటి లైఫ్ స్టైలే వేరబ్బా. పుంగనూరు ఆవంటే ఆవే, అది మామూలు ఆవు కాదు. చూస్తే పొట్టిదే కానీ మహా గట్టిది గురు. ఆకారంలో ఎంత అల్పమో, పాల ఉత్పత్తిలో క్షీర మేరు పర్వతం. ఇది అతిశయోక్తి కారే కాదు. ఒక్కసారి పుంగనూరు వెళ్దాం, అక్కడి ముద్దులోలకే పుంగనూరు ఆవుల్ని చూసొద్దాం రండి. ఎంత మురిపెం, అందానికి అందం ఈ పుంగనూరు పాలలక్ష్మి. ఆకలితో అల్లాడదు, కొమ్ము విసరదు, తక్కువ మేతతో అధిక పోషకాలతో ఎక్కువ పాలిచ్చే ఈ పుంగనూరు ఆవు కరువుకు చిరునామా చిత్తూరు జిల్లా పాడి సంపదను సృష్టిస్తున్న ఆంధ్ర కామధేనువు. ఇక ప్రధాని నరేంద్ర మోదీకి ఆవులంటే అమిత గౌరవం, అభిమానం. ఈ విషయం అందరికీ తెలిసిందే. మరి ముఖ్యంగా చిత్తూరు జిల్లా పుంగనూరు ఆవులంటే ఆయన అభిమానం ప్రత్యేకంగా ఉంటుంది. ఢిల్లీలో లోక్ కళ్యాణ్ మార్గ్ సమీపంలోని గోశాలలో పుంగనూరు ఆవులను ప్రధాని మోదీ పెంచుకుంటున్నారు. ఇటీవల ఒక ఆవు ఓ బచ్చడికి అంటే దూడకి జన్మనిచ్చింది. ఆవు బచ్చడికి దీపజ్యోతి అని పేరు పెట్టారు. ఈ సందర్భంగా ప్రధాని ఈ గోమాత దూడకు స్వయంగా గ్రాసం తినిపించిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. అయితే పుంగనూరు ఆవులు ఎందుకంత ప్రత్యేకత? పుంగనూరు ఆవులు అందచందాలతో, వినమ్ర స్వభావంతో, అధిక పాల ఉత్పత్తితో దేశంలోని పశు సంరక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఒక్కొక్క ఆవు కేవలం 3 అడుగుల ఎత్తు ఉంటుంది, 100 నుంచి 150 కిలోల బరువు ఉంటుంది. రోజుకు 3 నుంచి 5 లీటర్ల వరకు పాలు ఇస్తుంది. పాలలో 5 నుంచి 8% వరకు కొవ్వు ఉంటుంది. వీటికి తక్కువ నీరు, తక్కువ మేత సరిపోతుంది. వేడి వాతావరణం కూడా తట్టుకుంటుంది. ఇక రోగనిరోధక శక్తి కూడా ఎక్కువే. అయితే పుంగనూరు ఆవులకు దేశ విదేశాల్లోనూ మహా గిరాకీ పెరిగింది. దేశంలోని ప్రముఖులు, వ్యాపారవేత్తలు, గోశాల నిర్వాహకుల్లో పుంగనూరు ఆవుల పెంపకంపై ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం పుంగనూరు ఆవుల ధర 80,000 నుంచి 1,50,000 వరకు పలుకుతోంది. అత్యధిక పోషక విలువలు కలిగిన, ఎక్కువ పాలను ఇచ్చే ఆవుల ధర 2 లక్షలకు పైగా పలుకుతోంది. ఇటీవల ఒక ఆవు ధర 5 లక్షలు పలికిందంటే పుంగనూరు ఆవు గిరాకీ అర్థం చేసుకోండి. పూణే, గుజరాత్, ఢిల్లీ, రాజస్థాన్ మాత్రమే కాదు, దుబాయ్, అమెరికా దేశాల్లోని ఎన్ఆర్ఐలు ఈ ఆవులపై ఆసక్తి చూపిస్తున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరులోని పశు సంవర్ధక పరిశోధనా కేంద్రం పుంగనూరు ఆవుల జాతి పరిరక్షణ విస్తరణకు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తోంది. కృత్రిమ గర్భధారణ విధానాలతో ఈ జాతిని పెంచే కార్యక్రమాలు జరుగుతున్నాయి. పశు సంవర్ధక శాఖ అధికారులు కూడా రైతులను ఈ జాతి పెంపకంపై ప్రోత్సహిస్తున్నారు. పుంగనూరు ఆవులు కేవలం పాల ఉత్పత్తి జాతిగా మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. ఆలయాల్లో, గోపూజల్లో వీటిని వినియోగిస్తున్నారు. కొందరు వీటిని దేవీ రూపంగా పూజించే సాంప్రదాయం కొనసాగిస్తున్నారు. ఇక ప్రతి సంవత్సరం రాజస్థాన్, అజ్మీర్ జిల్లా పుష్కర్ పట్టణంలో ఈ పశు ఉత్సవం ఘనంగా జరుగుతుంది. కార్తీక మాసంలో జరిగే ఈ ప్రదర్శనకు దేశంలోనే అతి పెద్ద పశు మేళగా ఖ్యాతి లభించింది. ఇందులో వేలాది ఒంటెలు, గుర్రాలు, ఆవులు, దున్నపోతులు, పశు జాతులు పాల్గొంటాయి.
వాణిజ్య కార్యక్రమాలకే కాకుండా సాంస్కృతిక ప్రదర్శనలు, జంతు అలంకరణ పోటీలు, గోపూజలు, పర్యాటక ఆకర్షణలు కూడా ఈ ఉత్సవంలో భాగంగా జరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఈ ప్రదర్శనను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఈ ఉత్సవంలోనూ పుంగనూరు ఆవులు తమ సత్తాను చాటుకున్నాయి. ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పుంగనూరు జాతికి మరింత గుర్తింపు లభించింది. భవిష్యత్తులో ఆంధ్రావని సంపద సృష్టిలో పుంగనూరు ఆవులు కూడా భాగస్వాములు కావటం తథ్యం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి.